తేజస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోనే గ్రేట్ ఫైటర్ జెట్ ఇది. పాకిస్తాన్, చైనా రూపంలో రెండు వైపులా శత్రువులు ఉన్న ఇండియాకు రక్షణ కవచంగా తేజస్ మారింది. ఒక భారత్ కు మాత్రమే కాదు, దేశ రక్షణ కోసం చాలా దేశాలు తేజస్ కొనుగోలు చేస్తున్నాయి. అలాంటి గ్రేట్ ఫైటర్ జెట్కు అప్డేటెడ్ వర్షన్ ఫస్ట్ టైం ప్రపంచానికి తన సత్తా ఏంటో చూపించింది. అప్డేటెడ్ వర్షన్ పేరు తేజస్ MK-1A. ఇది తేజస్ తొలి తరంతో పోలిస్తే మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్. ఈ యుద్ధ విమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడంతో త్వరలోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేతికి అందడం ఖాయమైంది. అదే జరిగితే చైనా, పాకిస్తాన్ మన దేశం వైపు కన్నెత్తి చూడాలన్నా 1కి 100 సార్లు ఆలోచించుకోవాల్సిందే. ఇంతకు తేజస్ ఫైటర్ జెట్కు అప్డేటెడ్ వర్షన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు ఎందుకంత కీలకం? ఈ యుద్ధ విమానంలో అన్ని ప్రత్యేకతలు ఏమున్నాయి? తొలి ప్రయాణం పూర్తి చేసుకున్న తేజస్ అప్డేటెడ్ వర్షన్ 18 నిమిషాల పాటు గాల్లో ఎగిరిన తేజస్ MK-1A ఫైటర్. తేజస్ MK-1A ఫైటర్ ఎయిర్ ఫోర్స్ కు ఎందుకంత కీలకం? మన దేశానికి పొరుగున ఉన్న పాకిస్తాన్, చైనా రెండు శత్రు దేశాలే. పాక్తో మనది ఆగర్భ శత్రుత్వమైతే చైనా ఇటీవలి కాలంలో పక్కలో బల్లెంగా మారిపోతోంది. అటు కశ్మీర్ వైపు నుంచి పాకిస్తాన్ చొరబాటుకు ప్రయత్నిస్తుంటే ఇటు లడఖ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో చైనా కాలు దువ్వుతోంది. అందుకే ఇండియా తన వంతు జాగ్రత్తగా ఉండాల్సిన కీలక సమయం ఇది. ఎప్పటికప్పుడు ఆ రెండు దేశాలకు మనం త్రివిధ దళాల పవర్ ఏంటో చూపించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలోనే అటు ఇటు సరిహద్దులో భారీ ఎత్తున సైన్యం, అత్యాధునిక ఆయుధాలను మోహరిస్తూ వస్తోంది మోడీ సర్కార్. రక్షణ రంగంలో ఖర్చుకు ఏమాత్రం వెనుకడటం లేదు. పైగా స్వదేశీ పరిజ్ఞానంతో ఆయుధాలు, యుద్ధ విమానాలను తయారు చేస్తున్నారు. అలా మన అమ్ముల పొదిలో చేరిందే తేజస్ ఫైటర్ జెట్. ఇప్పుడు దానికి అప్డేటెడ్ వర్షన్ యాక్షన్ లోకి దిగింది. ఆధునిక యుద్ధ సామర్థ్యాలను సంతరించుకున్న నూతన తేజస్ Mark-1A తేలికపాటి యుద్ధ విమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కేంద్రం నుంచి టేకాఫ్ తీసుకుని 18 నిమిషాల పాటు గాల్లో నిర్దేశిత పథంలో చక్కర్లు కొట్టి లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. తేజస్ MK-1A సిరీస్ లో 5033 మొట్టమొదటి తేలికపాటి యుద్ధ విమానం. విమాన ప్రయాణం విజయవంతం కావడంతో త్వరలోనే ఈ సిరీస్ తో మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్లను తయారు చేసి ఎయిర్ ఫోర్స్ కు అప్పగించనున్నారు. 2028 ఫిబ్రవరిలోపు 83 తేజస్ Mark-1A ఫైటర్ జెట్లు తయారు చేసి భారత వాయుసేనకు అందించనుంది. భారత వాయుసేనలో ఇప్పటికే తేజస్ ఫ్లయింగ్ డాగర్, ఫ్లయింగ్ బుల్లెట్ పేరుతో 2 స్క్వాడ్రన్లు ఉన్నాయి. వాస్తవానికి 35 ఏళ్లకు పైగా సుదీర్ఘకాలం పాటు సాగిన తేజస్ ప్రాజెక్టు ఉత్పత్తి మందకొడిగా ఉంది. విదేశీ పరికరాల వినియోగం ఎక్కువ వంటి విమర్శలు వచ్చాయి. కానీ వాటి సామర్థ్యంపై మాత్రం ఎటువంటి విమర్శలు లేవు. ఒక్క ముక్కలో చెప్పాలంటే తేలికపాటి ఫైటర్ జెట్ల విభాగంలో తేజస్ ప్రపంచంలోనే అత్యుత్తమమైందని చెబుతారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఫైటర్ జెట్ల కొరత తీవ్రంగా ఉంది. ఎయిర్ ఫోర్స్ అవసరాలు తీరాలంటే ప్రభుత్వ లెక్కల ప్రకారమే 42 స్క్వాడ్రన్లు ఉండాలి. కానీ కాలం చెల్లిన మిగ్గుల తొలగింపు, విమాన ప్రమాదాల కారణంగా వీటి సంఖ్య దాదాపు 30కి అటు ఇటుగా చేరింది. ఈ క్రమంలోనే మోడీ సర్కార్ తేజస్ ప్రాజెక్టులో వేగాన్ని పెంచింది. తొలితరం తేజస్ తో పోలిస్తే MK-1A రకంలో చాలా మార్పులు చేశారు. ఇప్పటికే వాయుసేనలో ఉన్న తేజస్ MK-1కి ఇది అడ్వాన్స్ మోడల్. ఇది 3500 కిలోల ఆయుధాలను తీసుకువెళ్తుంది. భూమికి 15 కిలోమీటర్ల ఎత్తున ప్రయాణిస్తూ దాడులు చేస్తుంది. అంతేకాదు గాల్లోనే ఇంధనం నింపుకునే సామర్థ్యం కూడా దీనికి ఉంది. అన్నింటికి మించి తేజస్ MK-1A సూపర్సోనిక్ వేగంతో ప్రయాణిస్తుంది. మరోవైపు తేజస్ MK-1Aలో దేశీయ పరికరాలు 50% నుంచి 60%కి చేర్చారు. సగానికి పైగా దేశీయ పరికరాలనే వినియోగించడంతో ఈ విమానాల నిర్వహణ సులువుగా మారనుంది. వాస్తవానికి యుద్ధ విమానాలను పూర్తి స్థాయి ఫీచర్లతో ఏ దేశం మరో దేశానికి విక్రయించదు. కేవలం ఎగుమతుల కోసం తయారు చేసిన మోడల్ మాత్రమే విక్రయిస్తుంది. అంటే వాస్తవిక మోడల్ కంటే కొంత సామర్థ్యం తగ్గుతుందన్నమాట. దేశీయ యుద్ధ విమానాలతో ఈ సమస్య తప్పుతుంది. ఇక సరికొత్త తేజస్ విమానాల్లో అత్యాధునిక యాక్టివ్ ఎలక్ట్రికల్లీ స్కాన్డ్ యారీ రాడార్లు వినియోగించారు. ఇవి శత్రువుల ఎలక్ట్రానిక్ జామింగ్ వ్యవస్థను సమర్థవంతంగా తట్టుకుని పనిచేస్తాయి. దీంతో పాటు శత్రు దేశాల రాడార్ వార్నింగ్ రిసీవర్లు వీటిని అడ్డుకోవడం కష్టం. ఇది ఏకకాలంలో 16 లక్ష్యాలను గుర్తించి దాడులు చేస్తుంది కూడా. శత్రు దేశాల గగనతలంలోకి ప్రవేశించాక యుద్ధ విమానాలను పలు రకాల సిగ్నల్స్ తరంగాలు వేటాడుతాయి. ఇవి విమానం జాడను పసిగట్టేందుకు, విమానంలో కమ్యూనికేషన్ల వ్యవస్థను జామ్ చేసేందుకు ప్రయత్నిస్తాయి. వీటి కన్ను గప్పుతూ ముందుకు వెళ్లేందుకు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ ఉపయోగపడుతుంది. ముప్పును గమనించి ముందే వాటిని జామ్ చేయడం వంటివి చేయొచ్చు. ఈ విమానం బయట జామింగ్ ప్యాడ్ అమర్చడం మరింత కలిసొచ్చే అంశం. యుద్ధ విమానాలు కంటికి కనిపించే పరిధిలో ప్రత్యేకమైన గన్స్తో, మిస్సైళ్లతో పరస్పరం తలపడితే దానిని డాగ్ ఫైట్ గా అభివర్ణిస్తారు.
ఆధునిక యుద్ధ తంత్రంలో విమానాలు నేరుగా తలపడే సందర్భాలు చాలా అరుదు. శత్రువు మనల్ని చూడకముందే గుర్తించి దాడి చేస్తాయి. ఇందుకోసం శక్తివంతమైన రాడార్లు, బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణుల్ని వినియోగిస్తారు. తేజస్ LCA-1Aలో డెర్బీ క్షిపణిని వాడొచ్చు. దీంతో పాటు అస్త్రా మాక్-1 BVR మిసైల్ ని కూడా వినియోగించే వీలుంది. అస్త్రా మాక్-1 పాకిస్తాన్ వినియోగించే J-17లోని BVR క్షిపణి కంటే చాలా శక్తివంతమైంది. అందుకే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు తేజస్ MK-1A తిరుగులేని బ్రహ్మాస్త్రం అనేది.